నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఇప్పుడు మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో కొప్పుల వెలమలు 31.97%, చాలా అత్యధికంగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేప్పటికి తెలగ, కాపు, బలిజ 24.14, యాదవులు 7.85, గౌరవులు 4.87, శెట్టి బలిజ 3.16, వైశ్య 2.87, సామాజిక 87% ఉన్నారు. సో ఇతర బీసీ కులాలు 1.99%. ఈ నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కే కొత్తపాడు ఈ 4 మండలాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వచ్చేప్పటికి పోలింగ్ స్టేషన్స్ 235. టోటల్ ఓటర్స్ 192,000 మంది ఉంటే మేల్ 94,000, ఫిమేల్ 98,000 ఉన్నారు. పార్టీల వారీగా తెలుగుదేశం 6 సార్లు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, వైఎస్ఆర్ 2 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, కృషికార్ లోక్ పార్టీ 1 సారి, ప్రజా సోషలిస్ట్ పార్టీ 1 సారి. మొత్తం జరిగిన ఎన్నికలు 15 సార్లు అండి. అందులో కొప్పుల వెలమలు 10 సార్లు గెలిచారు. న్యాచురల్లీ నియోజకవర్గానికి ఉన్న అత్యధికంగా ఉన్న ఓటర్లు అక్కడ ఉన్నారు. తెలగ 2 సార్లు, బ్రాహ్మణ 1 సారి, క్షత్రియ 1 సారి, తూర్పు కాపు 1 సారి, మొత్తం ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నారు. సో ఇప్పటి వరకు అసలు మాడుగుల నుంచి ఎవరెవరు గెలిచారు? మాడుగుల హల్వా అని చాలా ఫేమస్. అలాగే మాడుగులలో గ్రామ దేవతల జాతర ప్రతి ఏటా జరుగుతుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ఆ జాతరకి అటెండ్ అవుతుంటారు. సో ఒక్కసారి చూస్తే 1952లో బొజ్జంకి గంగయ్య నాయుడు గారు కృషికార్ లోక్ పార్టీ తెలగ సామాజిక వర్గం నుంచి గెలిచారు. అండ్ అదే సామాజిక వర్గానికి చెందిన దొండ శ్రీరామూర్తి గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ 1955, అండ్ తెన్నేటి విశ్వనాథం గారు బ్రాహ్మణ సామాజిక వర్గం 1962లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. 67లో దేవి రామకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ సామాజిక వర్గం. 72లో బొడ్డు కళావతి కాంగ్రెస్ పార్టీ, కొప్పుల వెలమ. 78లో కురచ రామానాయుడు ఇండిపెండెంట్గా గెలిచారు, ఆయన కొప్పుల వెలమ. 83 నుంచి 99 వరకు రెడ్డి సత్యనారాయణ గారు 5 టైమ్స్ గెలిచారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి కరణం ధర్మశ్రీ గెలిచారు, ఈయన తూర్పు కాపు. 2009లో గౌరెడ్డి రామానాయుడు తెలుగుదేశం పార్టీ, కొప్పుల వెలమ. 2014 ముత్యాల నాయుడు గారు, బుది ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొప్పుల వెలమ. 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముత్యాల నాయుడు గారే గెలిచారు. ముత్యాల నాయుడు గారికి ఇక్కడ మంచి పేరుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడైతే నియోజకవర్గంలో ఆయన మార్చే అవకాశం పెద్దగా లేదనే చెప్పాలి. బట్ తెలుగుదేశం కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ని బీసీ సామాజిక వర్గం నుంచే చూస్తున్నారు. అత్యల్పంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కులాల నుంచి తమ క్యాండిడేట్ నుంచోబెట్టాలని చూస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ ఈసారి అయితే జనసేన తెలుగుదేశం కాంబినేషన్ చాలా బలంగా ఈ నియోజకవర్గంలో చేస్తుందని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇది మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం గురించి.